విజయవాడ రూరల్ మండలం రామవరపాడు పరిధిలో 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరామయ్య శంకుస్థాపన చేశారు. వీటిలో జల్ జీవన్ మిషన్ లో భాగంగా పలు ప్రాంతాల్లో నిర్మించనున్న వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పటేల్ నగర్లో ఇక్కడ 60 KL సిండికేట్ బ్యాంక్ కాలనీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నాళ్ళు చేస్తారంట? 3 monthsలో డెఫినెట్గా మళ్ళీ ఓపెన్ చేస్తాం. వీటిని అలాగే పోయినసారి శాసనసభ సమావేశాలు సెప్టెంబర్లో రూరల్లో ఉన్న 9 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో అంబాపురం, నైనవరం పోలీస్ స్టేషన్లో, పాతపాడు ఉన్న పోలీస్ స్టేషన్లో, ఈ 5 గ్రామాలు పటమూరు పోలీస్ స్టేషన్లో ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని శాసనసభలో అడగటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన మేరకు ఇక్కడ మన రూరల్ ప్రాంతానికి విడిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని కేటాయించి దానికి అంగీకరించడం జరిగింది. డీసీపీ మురళి గారిని స్థలాలు పరిశీలించాల్సింది కోరే స్థానిక ఎంఆర్ఓ కూడా నేను చెప్పాను. రాబోయే కాలంలో ఉన్న పోలీస్ స్టేషన్ని ఆల్రెడీ ఉన్న పోలీస్ స్టేషన్ కాబట్టి దాని SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్గా SI లెవెల్ ఉంచేటట్టుగా అవుట్ పోస్ట్ లాగా దాన్ని మార్చి రామవరపాడులో దాదాపు 1,00,000 మంది పైబడి జనాభా ఉన్న ఏలూరు రోడ్లో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పా. ఎంఆర్ఓను డీసీపీ ఇద్దరు కలిసి చూసి 2-3 రోజులు అది ఫైనల్ చేసే పరిస్థితి. అలాగే అన్న క్యాంటీన్ని గన్నవరంలో శంకుస్థాపన చేసాం. రాబోయే 1 నెల 2 నెలల్లో ఓపెన్ చేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారిని రామవరపాడులో కూడా ఇంకో అన్న క్యాంటీన్ పెట్టాల్సిన అవసరం ఉందంటే నియోజకవర్గం ఒకటే ఇచ్చిన మనం అడిగిందే తడవుగా దాన్ని కూడా సాయం చేశారు. రాబోయే కాలంలో అన్న క్యాంటీన్ కూడా రామవరపాడులో ప్రారంభించబోతుంది. అలాగే ఈ కోర్టు సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించి కట్ట మీదకి వెళ్ళాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి